సచిన్ టెండూల్కర్ ఎట్లా బ్యాటింగ్ చేసేదుల్లా ఫోర్ల మీద ఫోర్లు సిక్స్ల మీద సిక్స్లు టుడీల మీద టుడీలు తీసి సెంచరీలు హాఫ్ సెంచరీలు అల్కీజీగా చేసేటోడు దుమ్ము దుమ్ము లేపేటోడు. ఇప్పుడు కోహ్లీ ఎంత ఈజీగా సెంచరీలు హాఫ్ సెంచరీలు చేస్తున్నాడో అప్పట్లో సచిన్ కూడా అట్లనే సెంచరీలు చేసేది. ఇప్పటికీ సార్ ఆడిన మ్యాచ్లు కొన్ని షాట్లు ట్రెండింగ్లోకి వస్తాయి కదా. అయితే సారు చాలా అంటే చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడిండు, కాకపోతే గ్రౌండ్లో కాదు. వా వారే వా ఏమన్నా షాట్లు ఆడిండా? అప్పట్లో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినప్పుడు అవే షాట్లు, ఇప్పుడు గల్లీలల్లో ఆడుతున్నా అవే షాట్లు. చూడుండ్రి, మళ్ళా బౌలింగ్ వేసే అన్న అటు ఇటు ఊరికి ఇబ్బంది పడొద్దని సీదా మళ్ళా బౌలర్కే ఎట్లా కొడుతున్నాడో. క్రికెట్ కు గుడ్ బై చెప్పినాక ఐపీఎల్ ఆడుతుంటే చూసినాం గాని ఇట్లా గల్లీలల్లో క్రికెట్ ఆడుడైతే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. క్రికెట్ కు పెద్ద గ్రౌండ్ ఉండాలనా అని అనుకున్నాడో, లేకుంటే పిల్లలు బ్యాటు బాల్ బట్టి ఆడుతుంటే కుతిగుంజి పోయి బ్యాట్ పట్టుకొని ఆడిండో గాని యూత్ పిల్లలు బౌలింగ్ వేస్తుంటే సంబరంగా ఆడి సూపర్ డూపర్ వేస్తున్నారని వాళ్ళను మెచ్చుకొని మెడల్ వేసుకున్నాడు. ఇంతకు ఇది ఎక్కడనో తెలుసునా? కాశ్మీర్లా టూర్ కు అక్కడ ప్లేసులు చూస్తుంటే జరిగిన ఇది. క్రికెట్ దేవుడు అని పిలిపించుకునే సచిన్ గల్లీల క్రికెట్ ఆడుడే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. ఇక ఈ ముచ్చటి ఉంచితే ఇటు చూడుండ్రి, ఈ అన్న ఎంత పెద్ద బ్యాట్ తో ఆడిండో. అమ్మ బాబోయ్, మామూలుగా లేదు కదా. 1.70 మీటర్ల పొడవున్నది. మరి ఇదే ఆడేటందుకు తెచ్చిండ్రో లేకుంటే సోకుగా అందరు చూసేటందుకే పెట్టిండ్రో తెలియదు గాని ఈ బ్యాట్ ను చూసినోళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఇట్లా ఎవ్వరు బాల్ వేయకుండా వేసినట్టు ఫీల్ అయ్యి పోజులు ఇస్తున్నారు. ఇట్లా జరుగుతాయి అప్పుడప్పుడు.